అత్త ఒక ఇంటి కోడలే ఈ సామెత చెప్పుకోవడానికే కానీ కోడలి ఇంటికి వస్తే మాత్రం అత్తకు ఎక్కడా లేని పవర్ చేతికొచ్చేస్తూ ఉంటుంది. నా కొడుకు బంగారం, బాగా చూసుకుంటోంది అత్త. మరి ఆడపిల్ల వాళ్ళ అమ్మకు కూడా బంగారమే కదా. అత్త కోడలు ఇవి రెండు కూడా భిన్న ధృవాలు. ఓ అత్తకు కోడలు ఇలా లేఖ రాసింది. మరి ఆ లేఖ ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం. ప్రియాతి ప్రియమైన అత్తగారు, మీకు నమస్కారం. నేను కోడలిగా ఇంట్లోకి రాగానే మీరు చెప్పిన మొదటి మాట నా కొడుకుని బాగా చూసుకో అమ్మా అని. నేను మీ ఇంటికి వచ్చాను. ఎవరిని చూసుకోవాలి? నన్ను మీకు అప్పగించేటప్పుడు మా అమ్మా నాన్న ఏం చెప్పారు? బాగా చూసుకోండమ్మా, నా బిడ్డ జాగ్రత్త అని పంపించారు. కానీ మీరు చేసేదేంటి? నీ కొడుకు రాజాకా బేట, నేను మాత్రం పని మనిషిగా ఇంటికి వచ్చానా? కొడుకుని బాగా చూసుకోమని మీరంటారు. అతను టీవీ ముందు కూర్చుంటే కాఫీ, సమయానికి భోజనం పెట్టడం, ఇదేనా బాగా చూసుకోవడం అంటే? ఆఫీస్ నుంచి రాగానే సాక్సులు కూడా తీసి బయట వేయడం, విడిచేసిన బట్టలు వాషింగ్ మిషన్ లో వేయడం నా పని. అంతేకాదు ఆయనకు వేడి నీళ్లు కూడా నేనే పెట్టాలి. ఆ తర్వాత భోజనాలు, ఇంకా బండెడు చాకరీ. కానీ నేను కూడా ఆఫీస్ కి వెళ్తున్నాను, ఆఫీస్ నుంచి వస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, అలా అని పనులు చెయ్యను అని అనడం లేదు. కాస్త నా పనిలో సాయం చేయమని మీరు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ తన పని తాను చేసుకోమని ఒక్కసారైనా మీ ముద్దుల కొడుకుకు చెప్పారా? లేదు, మీరు చెప్పరు. ఎందుకంటే కోడలంటే ఫ్రీగా వచ్చిన మనిషి కాబట్టి. ఇక మీరు నాకు చెప్పే రెండో మాట ఏంటంటే నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు, వాడి గురించి నాకే తెలుసు అంటారు. హలో అత్తగారు, మీ అబ్బాయిని మీరు పెంచి పెద్ద చేయొచ్చు, చదివించి ఉద్యోగం చేయించే స్థాయికి తీసుకురావచ్చు. కానీ నేను రోజు అతనితో పడక షేర్ చేసుకుంటాను. మీ అబ్బాయి మీకు తెలియని వ్యక్తి. ఆలోచనలు, మాటలు అన్ని నాకు తెలుసు. నా కొడుకు గురించి మిగతా వారి కంటే నాకే బాగా తెలుసు అనుకుంటే మీ అమాయకత్వం అది. ఇక మీ అబ్బాయి మంచి కొడుకు, మంచి తండ్రి, మంచి ఉద్యోగి కావచ్చు, కానీ మంచి భర్త అని మీరెలా చెప్పగలరు? నేను మీ అబ్బాయి గురించి ఏదైనా ఫిర్యాదు చేస్తే కనీసం నా మాట వినాలి. మీ కొడుకుతో మాట్లాడి సర్ది చెప్పాలి. అతను మీ మాట విని మారితే నాకు సంతోషం. నేను సంతోషంగా ఉంటే ఇల్లంతా హ్యాపీ. అలా కాకుండా నా కొడుకు అలా చేయడు, నాకు వాడి గురించి తెలుసని మీరు సర్టిఫికెట్ మాత్రం ఇవ్వకండి. ఇక మూడవది, మీరు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఏంటంటే నా కొడుకు కష్టపడి ఇంటికి వస్తాడు, వాడికి సపర్యలు చేయాల్సిన బాధ్యత నీదేనంటారు. ఇంట్లో నేను చేసే చాకరితో పోల్చుకుంటే అది గొప్పదేం కాదు. ఈ విషయం మీకు తెలుసు. నేను ఇక ఉద్యోగం చేస్తూనే ఇంటి చాకరీ చేస్తున్నాను. ప్రతిసారి మీ కొడుకు కంఫర్ట్ గురించే మాట్లాడతారు. మరి నా కంఫర్ట్ సంగతి ఏంటి? నేను ఏమైనా ఖాళీగా ఉంటున్నానా? కాసేపు రెస్ట్ తీసుకుందామంటే ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. ఇక పిల్లలు పుట్టాక విశ్రాంతి అనే పదానికే మేము విశ్రాంతి చేస్తున్నాము. ఇక నాలుగవ పాయింట్, ప్రియమైన అత్తగారు, నేను ఇంటికి వచ్చిన కొత్తలో ఓ మాట అన్నారు, ఈ ఇంట్లో రూల్స్ డిఫరెంట్ గా ఉంటాయని. రూల్స్ ఏంటి చెప్పండి? నేనేమైనా ఖైదీనా లేక మన ఇల్లు చర్లపల్లి జైలా? నా రూల్స్, మా ఇంటి రూల్స్, మా ఇంటి పద్ధతులని కొత్తగా చెబుతారు. అందరం కలిసి తలా ఒక పని చేస్తే అందరి రూల్స్ ఒకటే, కానీ కోడలు మాత్రమే అన్ని చెయ్యాలి. కొడుకు మాత్రం హాయిగా టీవీ ముందు కూర్చొని రెస్ట్ తీసుకుంటుంటే హోటల్లో సర్వర్లా అన్ని దగ్గరకు తీసుకెళ్లాలి. ఇంటి పని తాను చేయగలిగేవి తాను చెయ్యాలని మీరు చెప్పాలి అత్తయ్య. అంతేకాని రూల్స్ పెట్టి జైలర్లా మీరు మెయింటైన్ చేస్తారనడం నాకు నచ్చడం లేదు. ఇప్పటికీ ఆ మాటలు వింటుంటే నాకు మీ మీద కాస్త గౌరవం తగ్గుతూ ఉంది. ఇక చివరిగా, మీరు నా నిర్ణయాలలో కూడా వేలు పెడుతూ ఉంటారు. నాకు ఏం కావాలి, నేను ఏం తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెబుతూ ఉంటారు. ఎందుకు? ఏదైనా కొనాలంటే నా అనుభవంతో చెబుతున్నానని మీ నిర్ణయాన్ని బలవంతంగా రుద్దుతారు. వినకపోతే మీ కొడుకు వైపు సీరియస్ గా చూస్తారు, ఆయనేమో ఆ తర్వాత నా వైపు చూస్తారు. మా ఇద్దరి జీవితం మీద మీకు పెత్తనం ఉందని మీరు భావించారు. చివరకు నా వ్యక్తిగత జీవితంలోకి ఎలా వస్తారు మీరు? మీ నిర్ణయాలను గౌరవిస్తాను, కానీ నా నిర్ణయాలను నేను ప్రేమిస్తాను. నాకు కొన్ని కోరికలు, ఇష్టాలు ఉంటాయి. వాటికి కూడా మీరే అడ్డొస్తున్నారు అత్తయ్య. నేను తప్పులు చేయొచ్చు, కాదనలేను. ఈ లోకంలో ఎవరూ పర్ఫెక్ట్ గా ఉండరు, మీ కొడుకుతో సహా. ప్రతి వ్యక్తికి లోపాలుంటాయి. కాబట్టి కోడళ్లకు మీరు రూల్స్ పెట్టకండి. మీ కొడుకే బంగారు కొండ అనుకోవద్దు. మా అమ్మా నాన్న కూడా నన్ను అలాగే అనుకున్నారు. కాబట్టి ప్రియమైన అత్తగారులు, కోడళ్లకు స్వేచ్ఛనివ్వండి. మీ కొడుకు సంసారంలో అతిగా వేలు పెట్టకండి. మేం తప్పులు చేస్తే సూచించండి, మార్చుకుంటాం. వీలైతే సాయం చేయండి, లేదంటే వదిలేయండి. అంతేకాని నా కొడుకు మాత్రం బంగారం, కోడలు దయ్యం అన్నట్టుగా దయచేసి చూడకండి. నేను రేపు అత్తనవుతాను, కానీ ఈ అనుభవంతో నాకు కాబోయే కోడలని కూతురిలా చూసుకుంటానని చెబితే అది అతవుతుంది. కానీ దయ్యంలా మాత్రం వెంటాడను. కొడుకును, కోడలిని ఇద్దరిని సమానంగా చూస్తాను. మరి మీరు నొచ్చుకుంటే నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఇట్లు మీకు ఇష్టం లేని కోడలు. ఇది ఓ కోడలు అత్తగారికి రాసిన లేఖ. మరి ఈ లేఖపై మీ అభిప్రాయాలను తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అత్తగారు గాని, కోడలు గాని. అలాగే మీ సలహా కూడా ఇవ్వండి. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.